ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేశారు. పురపాలక, పరిశ్రమల శాఖలను ఆయనే పర్యవేక్షించారు. నాడు తాను మంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లలో పెట్టుబడులు వచ్చాయని, తెలంగాణ సుభిక్షంగా ఉందని, వేలాది ఉద్యోగాలు లభించాయని, రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతుందని పదే పదే కేటీఆర్ చెప్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా గణాంకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ పాలసీ విషయంలో భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద ఆయుధం అనేది లేకుండా పోయింది. దీంతో ఐటీ విభాగంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోతుందనే విషయం ప్రజల్లోకి బీఆర్ఎస్ బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సరికొత్త ప్లాన్ రూపొందించారు. ఇకపై బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ తనపై విమర్శలు చేయకుండా పకడ్బందీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. దీనికే గూగుల్ కూడా సహాయం వస్తుంది. అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ గూగుల్ సంస్థకు హైదరాబాద్లోనే ఉంది. దీని ద్వారా వేలాది మంది ఉద్యోగాలు కల్పిస్తుంది. రకరకాల ఆపరేషన్లు ఇక్కడి నుంచే చేపడుతుంది. అయితే ఇప్పుడు ఆ సంస్థ హైదరాబాద్లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గత ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు గూగుల్ కంపెనీతో చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలమయ్యాయి. దీంతో హైదరాబాద్లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి గూగుల్ సముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం గూగుల్ సంస్థకు టోక్యోలోనే అతిపెద్ద సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఆ నగరం తర్వాత ఏషియా పసిఫిక్ రీజియన్లో హైదరాబాద్లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది గూగుల్ సేఫ్టీ సెంటర్ దేశంలోనే అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ ఇంకా ఆన్లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు సైబర్ సెక్యూరిటీ పరిశోధనలకు వేదికగా నిలుస్తుంది. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గూగుల్ సంస్థ ప్రపంచంలోనే మేటి నగరాలను కాదని హైదరాబాద్ను ఎంచుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్ని రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐటీ పాలసీ మీద అవగాహన లేదని విమర్శలు చేసిన కేటీఆర్ ఇకపై సైలెంట్గా ఉండాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గత 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి ఐటీ నేనే పరిచయం చేశాను అన్నట్టుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉండేదని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు అతిపెద్ద బహుళ జాతి సంస్థలు వస్తున్నాయని, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని కూడా కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి.